Hi viewers, this is Dr. Satyanarayana, sports physiotherapist, Warangal. మెడ నొప్పి ఉన్నవారు పడుకున్నప్పుడు తల క్రింద దిండు ఉపయోగించాలా వద్దా? ఒకవేళ ఉపయోగిస్తే ఏ రకమైన పిల్లో ఉండాలి, ఎంత ఎత్తు కలిగి ఉండాలి అనే సందేహాలు చాలామందికి వస్తూ ఉంటాయి. కొందరు డాక్టర్లు అయితే మెడికేటెడ్ పిల్లోస్ ఉపయోగించాలని, మరికొందరు డాక్టర్లు అయితే అసలు పిల్లోనే లేకుండా పడుకోవాలని సలహా ఇస్తూ ఉంటారు. వీటిలో ఏవి ఎంతవరకు నిజాలు, వీటి గురించి ఇప్పుడు మీకు తెలియజేస్తాను. మనిషి వెల్లకిలా పడుకున్నప్పుడు తల, మెడ, భుజాల భాగంలో ఒక స్పీడ్ బ్రేకర్ లాగా దాదాపు 2 ఇంచుల ఎత్తులో మెడ, వెన్నెముక, అదే సర్వైకల్ స్పైన్ ఉంటుంది. ఈ స్పీడ్ బ్రేకర్ హైట్ ఎక్కువ అయినా తక్కువ అయినా, అనగా ఆ ప్లేస్లలో మీరు ఉపయోగించే దిండు ఎక్కువైనా తక్కువైనా మెడ కండరాలు ఫిజికల్ స్ట్రెయిన్కి లోనై నొప్పి కలిగిస్తూ ఉంటాయి. అదే మెడ నొప్పిగా ఎక్కువ అవుతూ ఉంటుంది. కావున ఈ స్పీడ్ బ్రేకర్ గ్యాప్ సమానంగా కవర్ అయ్యేటట్టుగా మీరు సాఫ్ట్ పిల్లోను దిండుగా ఉపయోగించాలి. ఒకవేళ వన్ సైడ్ పడుకునే అలవాటు ఉన్న వారిలో మెడ వెన్నెముకలు అనగా సర్వైకల్ స్పైన్స్ అనేవి పడుకునే బెడ్కి సమాంతరంగా ఉండాలి. అనగా ఈ సమయంలో పిల్లో హైట్ అనేది పడుకున్న బెడ్ నుంచి చెవి వరకు ఎంత ఎత్తు ఉంటుందో అంత ఎత్తులో దిండు ఉండాలి. ఒకవేళ ఈ దిండు హైట్ పెరిగినా తగ్గినా కూడా ఆ సైడ్ ఉండే కండరాలు కుచించుకుపోయి, అనగా ష్రింక్ అయిపోయి మెడలు పట్టేసాయి అనే ఫీలింగ్ ఉంటుంది. దిండు అనేది మరీ హార్డ్గాను ఉండకూడదు, అలా అని మరీ సాఫ్ట్గాను ఉండకూడదు. మీడియం డెన్సిటీ ఉన్న ఫోమ్ పిల్లోస్ను వాడాలి. కారులో ప్రయాణించేటప్పుడు, కుర్చీలో కూర్చున్నప్పుడు లేదా సోఫాలో కూర్చుని ఉన్నప్పుడు తల బరువు మెడపై పడకుండా మెడపట్టి లేదా బటర్ఫ్లై పిల్లోస్, రౌండ్ పిల్లోస్ ఉపయోగించాలి. థ్యాంక్ యూ.